మీరు ఇంత అంటే తేదీలు డేట్స్ ఇవన్నీ కూడా మీరు చాలా బాగా కరెక్ట్గా గుర్తుపెట్టుకొని అనేక ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటారు. ఏంటి దానికి కారణం? గాడ్ గిఫ్ట్ సార్. నా ఫాదర్ సర్పంచ్ మాత్రమే చదువుకోలేదు, నా తమ్ముడు సర్పంచ్ మాత్రమే, మా అమ్మ చదువుకోలేదు. నేను కూడా 7th వరకు ఆల్మోస్ట్ ఆల్ 3rd, 4th, 5th నేను స్కూల్ ఫస్ట్ జూనియర్ బేసిక్ స్కూల్ అని పెద్దపల్లిలో. 6th తర్వాత స్టార్ట్ చేశాను గ్యాంబ్లింగ్ ఎక్కువ. ఈ మట్కా టైప్ ఈ గిరికలు ఉంటాయి కదా, ఈ మన జత్రాల్లో గిత్రాల్లో పెడతారు కదా, అదే క్యాష్ను రింగ్ తిరుగుతూ ఉంటుంది, దాని మీద మనం పెట్టడం, కార్డ్స్ చేయడం, అది అలవాటు అయిపోయి ఇక చదువు మీద అప్పటి నుంచి కాపీ చేసుకుంటూ ఇక లీడర్షిప్ కాపీ చేసుకుంటూ పాస్ అయ్యాను. డిగ్రీ చేశాము. LLB ఫస్ట్ ఇయర్ వరకు రావాడ సత్యనారాయణ ఉండే. అప్పుడు తెలంగాణ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎమర్జెన్సీ వచ్చిందో షిఫ్ట్ అయింది. 2nd ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఇవ్వలే, లా కాలేజ్ క్యాంపస్లో ఉండి కూడా. ఫస్ట్ ఇయర్ రూమ్లో కంప్లీట్ చేసి తీసుకుపోయి పేపర్లు కాలేజీలు ఇచ్చి వచ్చినాం, అంతే. పెట్టుకొని వచ్చి రూముల్లో పెట్టుకొని రాసేసాం. డిగ్రీ కూడా అంతే, కాపీ కొట్టి పాస్ అయ్యాము. అందుకోసమే నాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ ఈవెన్ ఒక చిన్న అప్లికేషన్ రాయాలంటే ఐ కెన్ అండర్స్టాండ్, మీరు మాట్లాడేది అండర్స్టాండ్ అవుతుంది ఎవ్రీథింగ్. అట్లా ఏదైనా డ్రాఫ్ట్ ఎవరితో చేస్తే అంటే మహా సీనియర్లు, జర్నలిస్టులు, పాలిటీషియన్స్ కంటే కూడా ఆర్డర్ ఎట్లుండాలి, స్టార్టింగ్ ఎట్లుండాలి, మిడిల్ ఆర్డర్ ఎట్లుండాలి, కంక్లూజన్ ఎట్లుండాలి, వర్డింగ్ ఏం రావాలి, హిట్ పాయింట్ ఏం రావాలి అన్నీ నేను ఏదైతుందో ఇంగ్లీష్లో చేసే సైక్లోస్టైల్ చేసి ప్రింట్ చేసే హ్యాండ్అవుట్ ఇచ్చే. నేను ఏదైనా కానీ ప్రశ్న హ్యాండ్అవుట్ ఇచ్చే డిబేట్ చేస్తాను. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎలక్ట్రానిక్ వచ్చినా కానీ మొదలు హ్యాండ్అవుట్ ఇచ్చే క్లారిటీ ఉంటుంది అనేది. సో ఐ నో, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో ఏంటి వాట్ ఈజ్ యువర్ లైఫ్ గోల్? అంటే నో గోల్, నాకు నీతిగా ఉండాలి, ఇలాగే ఉండాలి అన్నది. ఇప్పుడు మొన్నటి వరకు సంతోష్ కుమార్ అని నాకు మంచి మిత్రుడు, ఆయన కష్టకాలంలో నేను ఏదో సాయం చేసినని ఆఫర్ ఇచ్చాడు. దాదాపు 2013 to 4 years ఆయన నారాయణలో ఇల్లు, ఆయన అపార్ట్మెంట్లో ఉన్నాను. నేను ఒక 1 NP కూడా పే చేయకపోవని. సో కొత్త అల్లుడు వస్తే ఎట్లయితే ఇంట్లో చూసుకుంటారు, ఆయన ఉంటే మాత్రం ఓ 1 term అని పెట్టాడు. సో ఏది ఉన్నా కూడా నేను లేచినాకనే టీ తాగినావు అని అది చేసి, నేనున్నప్పుడు ఎక్కువ గెస్టులు ఎంటర్టైన్ చేయకపోవడం ఒక గౌరవంతో చూశాడు. కానీ మా ఫాదర్ అయిపోయాడు, మదర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు మా పెద్ద సిస్టర్ దగ్గర పోయాము. ఒక టీవీ ఛానల్లో యాంకర్ ఉండే ఆ అమ్మాయికి ఇప్పుడు మీదేదో చిన్న రూమ్ తీసుకున్నది. ఒక 5,000 ఇచ్చి ఒక 1 bedroom, 1 drawing room, ఒక కిచెన్, హైదరాబాద్ రామత్పూర్లో. ఆ పిల్లని కాల్ చేయించి మీద ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ ఏదో టైం బీయింగ్ అడ్జస్ట్ చేశారు. ఆ పోర్షన్లో నేనున్నాను. మా సిస్టర్ దగ్గరనే ఏదైతుందో టిఫిన్ లంచ్ చేస్తాను, వెళ్తాను. బోట్స్ క్లబ్లో పద్దె క్లబ్ మెంబరు, ఫిల్మ్ నగర్ క్లబ్ మెంబరు. ఈవినింగ్ కార్డ్స్ ఆడేదైతుందో పోతాను. ఇప్పుడు నాకు 30,000 పెన్షన్ వస్తుంది. పెన్షన్ కూడా రాజశేఖర రెడ్డి గారు పెంచినట్టున్నారు మాజీ శాసనసభ్యులకి. యాక్చువల్గా చెప్పాలంటే 1 year మినిమం పెన్షన్ ఉండాలంటే 1 year ఎమ్మెల్యే ఉండాలి, అది బైలాస్ ఉండే. సో నాకు అసలు పెన్షన్ ఎలిజిబిలిటీ లేదు. భాస్కర్ రావు అప్పుడు 2 ఏళ్ళు ఉన్నారు. ఎవరో కొంతమంది రిప్రజెంట్ చేసినట్టుంది, అది నేను ఎవరిని అడగలేదు, తెలుసుకోలేదు. సార్ మేము ఇట్లా ఉంది రూలు, ఒకసారి ఎలక్ట్ అయితే 1 term అని పెట్టండి అంటే ఆయన పెట్టేశాడు. 4,000 స్టార్ట్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2006-07 ఇప్పుడు అది నాకు తెలిసిన తర్వాత నేను అప్లై చేస్తే 4,000 స్టార్ట్ అయ్యేది. అది 4,000 పోయి 8,000 అయింది, తర్వాత 10,000 అయింది, 15 అయింది. ఇప్పుడు ఎట్ ఏ టైం 30 చేశారు. మొన్న కూడా ఎమ్యూనిటీస్ కమిటీలో టేకెన్ ఎ డిసిషన్ 40 or 50 చేయాలని. కానీ అనౌన్స్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆల్రెడీ చేశాడు. చేసిన తర్వాత అది సీఎం దృష్టికి పోయాలి, సీఎంని కన్సల్ట్ చేయకుండా. అది సీఎం ఏంటంటే ఇదేంటి నాకు తెలియకుండా చేసిందని అది ఆపాడని వాళ్ళ అసెంబ్లీ వర్గాల వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆ పెన్షన్ కూడా నేను రాజశేఖర రెడ్డి గారిని అడగలే, ఖచ్చితంగా ఇటీజే అడగకున్నా ఆ పెన్షన్ ఈరోజు వస్తుందంటే ఆ బైలాస్ గిట్ట ఆ రోజు చేయకపోతే ఇప్పుడు చేస్తురో చేయకపోతురో, ఎవరన్నా రిప్రజెంట్ చేస్తురో చేయకపోతురో, దానివల్ల ఈరోజు నాకు వస్తుందంటే ఖచ్చితంగా అది రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతని. నేను చాలాసార్లు ఒక సందర్భంలో కొందరు ప్రెస్కే చెప్పాను అనుకుంటా, కరీంనగర్లో, నువ్వేదో రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తున్నావు, రాజశేఖర్తో డిఫర్ అవుతావు అని ఏదో ఫ్రెండ్స్ కానీ కొంత పొలిటీషియన్స్ అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆవేదనతో చెప్పాను. నాకు తల్లిదండ్రులు, భగవంతుడు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, అలాగే వాళ్ళిద్దరు జోడి నాకు కేవీపీ. ఎవరితో డిఫర్ అయినా నా జీవిత కాలంలో నేను రాజశేఖర రెడ్డి గారికి నా జీవితం ఉన్నంతసేపు నేను డిఫర్ అయ్యే సమస్య లేదని చెప్పాను. అలాగే ఆయన ప్రోగ్రామ్స్ నేను యుఎస్ఏలో జగన్మోహన్ రెడ్డి గారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే
ఎందుకో నా మీద అతనికి లేకుండే, అయినా కూడా ఆయనకి ఇచ్చిన మాట ప్రకారము రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధము, ఈవెన్ విజయమ్మ గారు కానీ షర్మిలి కానీ అనిల్తో నాకు అంత లేదు. ఆ కుటుంబ సభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళ బామ్మను చూపిన ఆదరణతో ఆల్అవుట్గా, అంటే నాకు నిజంగా చెప్పాలంటే హ్యూమిలేషన్ కూడా జరిగింది అక్కడ. అంటే ఓడో ఆయారాం గయారాం అంటే అడ్రస్ లేనివానికి, మంత్లీ పేమెంట్ తీసుకున్న వాళ్ళకు, అధికార పదవులు, పోస్టులు, జిల్లా ప్రెసిడెంట్లు, చీటర్లకు, అక్రమసార వ్యాపారం చేసిన వాళ్ళకు, వాళ్ళ గురించి తెలియకనా తెలిసా చేసి ఎక్కడ కన్సల్టేషన్ లేదు, ఎక్కడ ఇవ్వలే. అయినా నేను ఏ రోజు కమిటీ అనౌన్స్ చేయనాక అందరూ సర్ప్రైజ్ అయ్యారు. కొంత మీడియా మిత్రులు నాకు ఇమీడియట్ ఫోన్ చేశారు, నీ పేరు లేదు, నేను అక్కడ కూకట్పల్లి ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను, టీవీ పనిచేస్తలేదు, ఇట్లా అనౌన్స్ అయింది ప్రకాశం, మేము సర్ప్రైజ్ అయ్యామంటే ఏముంటుంది. సుబ్బారెడ్డి గారు ఫోన్ చేశారు నాకు, ప్రకాష్ ఇప్పుడు చేయలే, మనం మొత్తం టోటల్ కమిటీ ఇస్తున్నాం, నేను జనరల్ సెక్రటరీ ఇస్తున్నాను. సుబ్బన్న నాకే పదవి ఇచ్చిన ఇవ్వకును. కొంతమంది అదే రోజు అది పదవి నాకు చిన్నదని, ఇది ఇవ్వని ఉండే అనేది ఆఫ్ ద రికార్డులో చెప్పేశారు. నేను నెక్స్ట్ డే పోయి ఏదో కౌంటర్ స్టేట్మెంట్ కూడా నేను అసెంబ్లీ వదిలిపెట్టేద్దామండి.